brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పొలిటికల్ లీడర్స్ పైనే గురి కొనసాగుతోంది పోలీస్ గిరి. ఏపీలో వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ నేతల్ని కేసులతో రౌండ్ అప్ చేస్తున్నారు పోలీసులు. జగన్ పర్యటనలో కార్యకర్తల్ని రెచ్చగొట్టారు అంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ నేతల్ని చంపుతాము అన్న కారుమూరి పైన కూడా పలు పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మరోవైపు క్వాడ్స్ కేసులో కాకానికి లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు రామగిరి పోలీసులు. పాపిరెడ్డిపల్లెలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి హెలీప్యాడ్ దగ్గరికి తీసుకెళ్లారంటూ కానిస్టేబుల్ నరేంద్ర ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లకు పోలీసులు సమాచారమిచ్చారు. ఇప్పటికే 3 సార్లు నోటీసులిచ్చినా ఆయన విచారణకు వెళ్లలేదు. హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో కాకాణి దేశం విడిచి వెళ్లకుండా నోటీసులు జారీ చేశారు పోలీసులు. ప్రస్తుతం గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారని చెప్తున్నారు పోలీసులు. 12 రోజులుగా కాకాణి కోసం 6 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. టీడీపీ నేతలనుద్దేశించి మాజీ మంత్రి కారుమూరి చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు భగ్గుమన్నారు. ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి ఎందుకంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి అజెండాలో కారుమూరి యాక్షన్ కు తమ రియాక్షన్ కూడా ఉంటుందన్న టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. కారుమూరిపై ఫిర్యాదులు చేస్తున్నారు. గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కారుమూరిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఏలూరు టీడీపీ నేతలు కూడా మాజీ మంత్రిపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలను నరికేస్తామన్న కారుమూరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో రిమాండ్లో ఉన్నారు వల్లభనేని వంశీ. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో కటకటాల వెనక్కి వెళ్లి బెయిల్పై బయటకొచ్చారు పోసాని. త్వరలో క్వార్జ్ కేసులో కాకాణిని అరెస్టు చేయొచ్చని సమాచారం.